వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరిగిన వృషభవాహన సేవ అపూర్వంగా ఆధ్యాత్మికంగా అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నాదం, మంగళ వాయిద్యాల మధుర స్వరాలు, భక్తుల జపాలు అన్ని కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి. వృషభ వాహనం ప్రాముఖ్యత. పురాణాల్లో వృషభం అనగా ధర్మానికి ప్రతీక. వృషభ వాహనంపై వినాయకుడు విహరించడం అంటే ధర్మ సంరక్షుడిగా, విశ్వానికి ఆధారమైన శక్తిగా దర్శనమివ్వడం. ఈ దివ్య దర్శనం పొందిన భక్తులు సర్వ పాప విమోచనంతో క్షేమాన్ని పొందుతారని నమ్మకం. శాలివాహన వంశస్థుల ఉభయదానం. ఈ వాహన సేవను విశేషంగా శాలివాహన వంశస్థులు ఉభయదారులుగా సమర్పించడం ఎంతో విశిష్టమైనది. శాలివాహన చక్రవర్తి భారతీయ సంస్కృతికి రక్షకుడిగా నిలిచాడు. ఆయన వంశం నుండి వచ్చిన కుమ్మరి బంధువులు నేటికి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మట్టి రూపాల్లో దైవాన్ని ఆవిష్కరించే ఆధ్యాత్మిక శక్తిగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి శాలివాహన వంశీయులు వందలాది మంది ఒకే వేదికపై చేరడం, ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడం వారి సమైక్యత, భక్తి, వంశ గౌరవానికి నిదర్శనం. వారి చేత చెక్క భజనలు, కోలాటాలు తిరువీధులలో మారుమోగగా కాణిపాకలో పౌరాణిక కాలం పునరావృతమైనట్లుగా అనిపించింది. భక్తుల ఆనందం. ఉత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామి వారి వాహనాన్ని చూడడానికి జనాలు ఉత్సాహంగా క్యూలలో నిలబడి వినాయక వినాయక అనే గోష్ఠి నినాదాలతో గగనాన్ని మారుమోగించారు. అన్నపూర్ణ వంటశాలలో అన్న ప్రసాదం స్వీకరించి భక్తులు ఆనంద బాష్పాలతో స్వామి వారి దర్శనం లభించడం పుణ్యం అని వ్యాఖ్యానించారు. సంప్రదాయం, శక్తి, శాంతి. వృషభ వాహనోత్సవం ద్వారా వినాయకుడు అందించిన సందేశం ధర్మమే ఆధారం, ఏకత్వమే బలం, భక్తియే శ్రేయస్సు. శాలివాహన వంశీయుల సమైక్యత ఈ ఉత్సవంలో వెలుగొందగా కాణిపాక తిరువీధులు ఆధ్యాత్మిక శోభతో కలకలాడాయి. ఇలా కాణిపాకలో 5వ రోజు వృషభ వాహనోత్సవం భక్తి, పౌరాణిక వైభవం, వంశ గౌరవం సమ్మిళితమైన ఒక దివ్య సంబరంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్, కాణిపాక వృషభ వాహనం ఉభయదారులు ఢిల్లీ శెట్టి, మురళి, ఆముదల హరి, కుమ్మర కుల బాంధవులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
అమెరికాలో ఉంటాను నేను. మా అన్నగారు మా ఢిల్లీ గారు చూసుకుంటారు ఇక్కడ కార్యక్రమాలు. ఈరోజు సంవత్సరం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరగాలని, ఇంకా అద్భుతంగా ఫ్యూచర్లో ఇంకా జరగాలని మా వంతు కృషి మేము ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. చాలా బాగా అందరికీ శుభాకాంక్షలు. మీ అందరి సహకారాలు చాలా అవసరం. అందించాలని కోరుకుంటున్నాం.
ఉంటున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ జిల్లా అధికారి కాణిపాకు ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరము అందరూ సహకరించి ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి ఈరోజు ఇంత ఘనంగా శాలివాహన మంచస్తులు అంటే కొన్ని రోజులు అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఎంతో బాగా చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. ఆ యొక్క స్వామి ఆశీస్సులు అందరికీ ఓం శాంతి. ఇలాంటి వాళ్ళు మాకు ఇంత సహకరిస్తున్నారంటే మాకు చాలా ధన్యవాదాలు. ఈ ఉత్సవమూర్తిలో ఈ శాలివాహన ఉభయదారులందరికీ కలిసి ఈ సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన బంధుమిత్రులకి మన శాలివాహన మిత్రులకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం చాలా గొప్పగా అన్యోన్యంగా చాలా కమ్యూనికేషన్తో చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కాణిపాకము బ్రహ్మోత్సవంలో చాలా గొప్పగా జరుగుతుంది. ఈ అవకాశం మన శాలివాహన బంధువులకు రావడం చాలా అదృష్టం, చాలా గర్వకారణం కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 5వ రోజు వృషభవాహనం శాలివాహన వంశస్థులచే ప్రతి సంవత్సరం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరము ఎక్కడ 3 రాష్ట్రాల్లో ఎక్కడ వాళ్ళ శాలివాహన అందరూ కూడా ఇక్కడ ఒక చోట కూడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ భాగంగా